is in you. క్రీస్తు మీలో ఉన్నారు. He is a spirit now. ఆయన ఇప్పుడు ఆత్మయ్య ఉన్నారు. Fear is a spirit. పిరికితనము అనేది ఆత్మ. Fear is a small devil. పిరికితనము అనేది ఒక చిన్ని దెయ్యం. When fear comes, ఇలాంటి దెయ్యం వచ్చింది అనుకోండి, భయం, devil comes. దెయ్యం వచ్చినట్టే భయం వస్తే. Everybody say, you know when you speak to fear, the fear will obey you. మీరు అందరూ కూడా ఇలా అనుకోవాలి. మనము భయము అనేటువంటి దానితో మనం మాట్లాడినప్పుడు ఆ భయము భయపడి మీకు లోబడుతుంది తెలుసా? Everybody say, all kind of fear. అందరూ చెప్పండి, ప్రతి విధమైన పిరికితనము. Fear of sickness, రోగాన్ని గురించిన భయం. fear of old age, వృద్ధాప్యం గురించిన భయం. fear of failure, వాటమిని గురించిన భయం. fear of sadness, విచారాన్ని గురించిన భయం. fear of falling into sin. పాపంలో పడిపోతానేమనే భయం. Get out of me. నాలో నుంచి బయటికి పో. Sometimes when fear come, you know what I do? నేను ఒకసారి ఇలాంటి భయం అనేటువంటిది వచ్చినప్పుడు ఏం చేస్తాను తెలుసా అండి? I close my door. నా తలుపు వేసుకొని, And you say, you spirit of fear, ఇదిగో పిరికితనం అనే ఆత్మ, you are under my feet. నువ్వు నా పాదాల కింద ఉన్నావు అంటాను. Because Jesus said, ఎందుకంటే యేసయ్య అన్నారు, I am your head. నేను మీ తల, శిరస్సు అయి ఉన్నాను. Christ is the head of the church. క్రీస్తు ప్రభువే సంఘానికి శిరస్సు అయి ఉన్నారు. And the Bible says, బైబిల్ అంటూ ఉన్నది, He brought all principalities, powers, wicked spirits, all dominion, all demons. He put them under His feet. యేసుక్రీస్తు వారు ఏమని చెప్పారంటే, ప్రధానులు, అధికారులు, సమస్తమైనటువంటి ప్రమాణాలు ఈ లోకంలో ఉండినటువంటి వాన్ని ఆయన పాదముల కింద వేశాడంట. Everybody say, I am a child of God. అందరూ చెప్పండి, నేను దేవుని బిడ్డని. I am a member of Christ body. నేను క్రీస్తు శరీరంలో అవయవమై ఉన్నాను. Christ is my head. క్రీస్తు నా శిరస్సు అయి ఉన్నారు. Christ is my head. క్రీస్తు నా శిరస్సు అయి ఉన్నారు. Under my feet, అంటే ఇప్పుడు నా పాదముల క్రింద all demons, దెయ్యాలన్నీ ఉన్నాయి, all authority, అధికారాలన్నీ ఉన్నాయి, all principalities, ఆ యొక్క ప్రధానాలన్నీ ఉన్నాయి. they are all under my feet. అవన్నీ నా పాదము కింద ఉన్నాయి. Say, Christ is my head. చెప్పండి, క్రీస్తు నా శిరస్సు, Demon kingdom under my feet. దయ్యపు రాజ్యం అంతా నా పాదాల కింద ఉంది. Listen to me. వినండి జాగ్రత్తగా, Listen to me. వినండి జాగ్రత్తగా. To the level you submit to the head, to that level you control the demonic kingdom. మీరు ఆ యొక్క శిరస్సుకి ఎంతైతే మిమ్మల్ని మీరు లోబరుచుకుంటారో అంతగా దయ్యాలు మీ పాదాల కింద ఉన్నట్టే. All around you, మీ చుట్టూరు కూడా storms, మిమ్మల్ని ఆపేస్తూ ఉండొచ్చు. అది waves, తుఫానులు, కెరటాలు ఉండొచ్చు, tsunami, సునామీలు రావచ్చంగా. but inside the boat, కానీ బోటు లోపల, దోణిలో Christ Jesus. యేసు క్రీస్తున్నారు ఆ దోణిలో. The storm ఆ తుఫాను is outside. అది బయట ఉందండి. Christ క్రీస్తు is inside. లోపల ఉన్నాడు ఆయన. Who is greater? ఎవరు గొప్పవారండి? Who is greater? ఎవరు గొప్పవారు? బయట ఉన్నాడో లోపల ఉన్నాడా? The Bible says, బైబిల్ అంటూ ఉంది, He that is in you is greater than he that is in the world. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. I tell you, beloved, ప్రియులారా, ఈ మాట చెప్తున్నాను వినండి. I'm not giving a sermon. నేను ప్రసంగం చేయట్లే. I'm not giving you my performance. లేతే నేను ఏదో ఒక పెర్ఫార్మెన్స్ మీకు చూపించడానికి రాలే. From ప్రదర్శన my heart, నా హృదయంలో నుండి I speak. నేను మీతో మాట్లాడుతున్నా. This one consciousness ఈ ఒక్క విషయం మీ మనసులోకి వస్తే that చాలండి. Christ is in me. క్రీస్తు మీలో ఉన్నారు. My spirit, నా ఆత్మ, Christ's spirit, క్రీస్తు ఆత్మ, has become one spirit. అది ఏకాత్మ అయిపోయింది అని తెలుసుకోవాలి. Listen, వినండి, my life నా జీవితం is hidden with
Christ క్రీస్తుతో పాటు దాచబడి ఉన్నది. inside the Father. అది తండ్రిలో దాచబడి ఉన్నది. When you get this revelation, ఎప్పుడైతే ఈ విషయం మీరు తెలుసుకుంటారో, when you become conscious, ఎప్పుడైతే దీని గురించి మీరు మనసులో తెలుసుకున్న వాళ్ళై ఉంటారో, I promise you, నేను మీకు వాగ్దానం చేసి చెప్తున్నా, outside storm బయట ఉన్న తుఫాన్లన్నీ will become calm. అవి నిశ్శబ్దమైపోతున్నాయి. You are fighting with sin. నువ్వు పాపముతో పోరాడుతూ ఉన్నావేమో. Many of you are fighting with lust. అనేక మంది కామపు కోరికలతో పోరాడుతూ ఉన్నారు. You took so many decisions. అనేకమైన నిర్ణయాలు మీరు తీసుకున్నారు. Again and again you fall. మరలా మరలా మీరు పడిపోతూ ఉన్నారు. The flesh. శరీరం, The flesh. శరీర కోరికలు. Jesus said, యేసయ్య అంటూ ఉన్నారు, there is no good thing in the flesh. ఈ శరీరంలో మంచిదంటూ ఏదీ లేదన్నారండి ఆయన. The works of the flesh, ఈ శరీర క్రియలు adultery, వ్యభిచారం, fornication, జారత్వం, division, విభేదాలు పుట్టించడం, uncontrollable anger, ఏమంటే అన్యాయం అనేటువంటిది అత్యధికముగా పెరిగిపోతూ ఉండడం, jealousy. అసూయలు. When you have your flesh, ఏమంటే ఇవన్నీ శరీరంలో నుంచి ఉన్నాయి. the flesh has all these things. ఈ యొక్క శరీరంలో ఇలాంటి విషయాలన్నీ ఉంటూ ఉన్నాయి. But the good news, కానీ సువార్త ఏంటంటే, when you received Christ, నువ్వు ఎప్పుడైతే క్రీస్తుని నీలోనికి తెచ్చుకుంటావో, you are born of God. నువ్వు దేవుని మూలముగా పుట్టిన వ్యక్తివై ఉంటూ ఉన్నావు. God's breath దేవుని యొక్క ఊపిరి entered in you. నీలోనికి ప్రవేశించేసింది. God's seed, దేవుని యొక్క బీజము it began to germinate in you. అదే నీలో క్రియారూపకం చేయడం మొదలుపెట్టింది. And your spirit, నీ ఆత్మ, God's spirit, దేవుని ఆత్మ has become one spirit. అది ఒక్క ఆత్మగా అయిపోయింది. The Bible says, బైబిల్ అంటూ ఉన్నది, whatever is born of the flesh is flesh. శరీర మూలముగా పుట్టినటువంటిది శరీరం అయి ఉన్నది. Whatever is born of the spirit is spirit. ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. I'm a natural man. నేను ప్రకృతి సంబంధమైన వ్యక్తిని. I connect with the world. నేను ఈ లోకంలో నేను ముందుకు వెళ్ళాలంటే కష్టమే నాకు. But I am a spiritual man. కానీ నేను ఆత్మ సంబంధమైన వ్యక్తిని. Christ came. క్రీస్తు నాలోనికి వచ్చి ఉన్నాడు. Holy Spirit came. పరిశుద్ధాత్మ నాలోనికి వచ్చి His ఉన్నాడు. life came. ఆయన యొక్క జీవము నాలోనికి వచ్చి ఉన్నది. His love came. ఆయన యొక్క ప్రేమ నాలోనికి వచ్చి ఉన్నది. Inner man ఇప్పుడు అంతరంగ పురుషుడుగా is a real man. అది అసలైన వ్యక్తి అంటేను. This outer ఈ man బాహ్యంగా కనబడే వ్యక్తి will grow old. వృద్ధాప్యంలోనికి వచ్చి అలా ముసలితనంగా వెళ్ళిపోతా ఉంటది. Next year, వచ్చే సంవత్సరం 1 year old. ఇంకో సంవత్సరం వృద్ధాప్యం అయింది. Then 5 years old. ఇంకా తర్వాత 5 సంవత్సరాలు. Then ఆ తర్వాత this outer man will fall. ఈ బాహ్య పురుషుడైనటువంటిది నేలకు ఒరిగిపోతాడు. It came from the dust. అది మంటి నుండి తీయబడింది. It will go back to the dust. తిరిగి మళ్ళా మంటికి వెళ్ళిపోతూ ఉంది. Kali aaya, Kali jana. నాకు హిందీ రాదు. హిందీ Aya means coming. Jana means going. ఓకే. Bande. ఖాళీగా వచ్చాను, ఖాళీగా పోతున్నాను. కాళీ వచ్చాను, కాళీ పోతాను. धोखा ही धोखा है, ये सब कुछ छोड़ के जाना है. धोखा ही means everything is deception. అంత మోసమే. మోసమే మోసమే ये అంత మోసమే. అంత ఎవరితో छोड़ के जाना है. Leave and go. మనం ఇవన్నీ విడిచిపెట్టేసి వెళ్ళిపోతాం. మనం విడిచిపట్టు పోతాను. ये दुनिया means this ఈ world. లోకం, ఈ లోకం అండి. ఈ లోకం, ఈ లోక 2 दिन का मेला. 2 దినాలేనా? मेला means festival. 2 దినాల పండుగ.
రెండు దినాలు పండుగ రెండు నాళ్ళ ఎలోగు నాకు రెండు దినాలు. 2 నాళ్ళ పండుగ ఈ లోకం. A time will come, ఒక సమయం వస్తుంది, you will become a memory. ఆ తర్వాత ఇక మనం జ్ఞాపకార్థంగా ఉండిపోతాం అంతే. ఎసకే అన్నా హెచ్కి అన్న was in this India. వారు ఇక భారతీయుడిగా ఉండి ఉన్నాడు ఒకప్పుడు. స్వాతరాజు గారు, సువార్తరాజు గారు వండర్ఫుల్ ట్రాన్స్లేషన్, అద్భుతంగా తర్జుమాలు చేసేవాడు అంటారంతే. తర్వాత ఓన్లీ మెమరీ, అది జ్ఞాపకంగా మాత్రమే ఉంటుందంటే. దాట్స్ న్యాచురల్ మ్యాన్. ఇది ఈ ప్రకృతి సంబంధమైన జీవితం అంటే. బట్ ద స్పిరిచువల్ మ్యాన్, కానీ లోపల ఉన్న ఆత్మీయ జీవితం చూశారు, ఈస్ ఎ రియల్ మ్యాన్. అది నిజమైన వ్యక్తిత్వం అండి. ఇట్స్ ఎ రియల్ మ్యాన్. అది నిజమైనటువంటి ఒక వ్యక్తి. హి ఇస్ బోర్న్ ఆఫ్ గాడ్. ఆయన దేవుని మూలముగా పుట్టినటువంటి వాడై ఉన్నాడు. ఇన్ దిస్ రియల్ మ్యాన్, ఈ లోపల నిజమైన వ్యక్తిత్వములో గాడ్ ఈస్ లివింగ్. దేవుడు నివసించుచున్నాడు. క్రైస్ట్ ఈస్ లివింగ్. క్రీస్తు నివసించుచున్నాడు. హోలీ స్పిరిట్ ఈస్ లివింగ్. పరిశుద్ధాత్ముడు నివసించుచున్నాడు. ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ ఆర్ లివింగ్. మీ ఆశీర్వాదాలన్నీ లోపల నివసిస్తూ ఉన్నాయి. When you understand this truth, ఈ సత్యం మీరు అర్థం చేసుకోగలిగితే you will change your focus light. మీ యొక్క ఆ ఫోకస్ లైట్ అనేటువంటిది అది మారిపోద్దండి ఈసారి. Now, ఇప్పుడు when I stand here, నేను ఇక్కడ నిలబడినప్పుడు I don't focus on my outer man. నా బాహ్య పురుషుని మీద నా దృష్టిని పెట్టుకొని నేను ఫోకస్ చేసుకోను. I'm focusing on the inner man. నా లోపల ఉన్న అంతరంగ పురుషుని మీద నేను చూసుకుంటూ ఉన్నా. I always talk about one man of God. నేను ఎప్పుడు కూడా ఒక దైవజనుడి గురించి నేను మాట్లాడుతూ ఉంటాను. Hundreds and hundreds of years ago, he was a monk, Christian monk. అనేక సంవత్సరాల క్రితం ఆయన ఒక క్రైస్తవ సన్యాసి. People called him as Saint Patrick. ఆయననే ప్రజలు ఏమన్నారంటే సెయింట్ ప్యాట్రిక్ అని పిలిచారు. All the time he was in communication with God. ఎల్లప్పుడూ కూడా దేవునితో సంబంధాన్ని కలిగి సంభాషణ కలిగి ఉంటుండేవాడు. He was like a walking prayer, mobile prayer. ఆయన నడుస్తూ ఉండే ఒక సంచార ప్రార్థన అన్నట్టుగా చెప్పొచ్చు. He had this revelation. ఆయనకి ప్రత్యక్షత కనబడింది. Colossians 1:27. కొలస్సీలకు రాసిన పత్రిక 1:27 Christ in me, క్రీస్తు నాలో ఉండి ఉన్నాడు, as the hope of glory. ఆయనే మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. The Bible says, బైబిల్ అంటూ ఉంది, put on Christ. క్రీస్తుని ధరించుకొనండి అంటున్నాడు. ధరించుకోండి. ధరించుకొనాలి. That means be clothed with Christ. అంటే క్రీస్తునే ఒక వస్త్రముగా ధరించుకొని ఉండాలన్నమాట. Are you listening? వింటున్నారా? జవాబు ఇవ్వండి. వింటున్నామంటే అనండి ఆనండి. Okay, let me ask you. మళ్ళీ అడుగుతున్నాను ఇంకో If ప్రశ్న. Christ is in you, ఇప్పుడు క్రీస్తు మనలో ఉండుంటే నీలో where is his mind? ఆయన మనస్సు ఎక్కడ ఉంటుందండి? ఆయన మైండ్ ఎక్కడ ఉంటుంది? స్వర్గతులా? పరలోకంలోనా? ఎక్కడ ఉంటుంది? Paul says, పౌలు గారు అన్నారు, who can know the mind of God? దేవుని మనస్సు ఎరిగిన వాడెవడు? We have the mind of Christ. క్రీస్తునకు కలిగిన మనస్సు మనము కలిగి ఉన్నాము. How many of you believe it's a truth? ఇది సత్యము అని చెప్పి ఎంతమంది నమ్ముతున్నారండి మీరు? How many of you believe Christ entered in your life? క్రీస్తు మీ జీవితంలోనికి ప్రవేశించడం నమ్ముతున్న వాళ్ళు గట్టిగా చెప్పండి అరసి. How many of you received him? మీలో ఎంతమంది ఆయన స్వీకరించారో మరొకసారి గట్టిగా చెప్పండి. The Bible says, I am knocking at your door. If any man hear my voice, open his heart, I will come and dwell with him, eat with him, walk with him. ఇదిగో నేను తలుపునద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను వాని లోనికి వచ్చి అతనితో కూడా నేనును నాతో కూడా అతడును కలిసి భోజనము చేస్తాము, కలిసి నడుస్తాము అని చెప్పాడు ఆయన. He says, I will never leave you, never forsake you. I am with you always. నేను నిన్నెన్నడు విడువను, నిన్నెన్నడు ఎడబాయను, సదాకాలము నేను మీతోనే ఉన్నానని చెప్పారు ఆయన. He said, you believe he told a lie? ఏమండి యేసుబాబు అవును అబద్ధం చెప్పాడని అనుకున్నారు మీరు? చెప్పండి చెప్పండి. చెప్పండి. నో చెప్పండి గట్టిగా. అబద్ధమా? Huh? When you walk
when you walk very righteous, he is with you. మీరు నీతిగా మంచిగా నడుచుకున్నప్పుడు ఆయన మీతో ఉన్నాడు. When you fall into sin, మీరు ఎప్పుడైనా పాపంలో పడిపోతే he run away from you. ఆయన మిమ్మల్ని విడిచిపెట్టి పారిపోయాడు కదా. Again when you repent, మళ్ళీ మీరు మారు మనసు పొంది పశ్చాత్తాపడితే he comes back to మళ్ళీ you. పరిగెత్తుకొని మీలోకి వచ్చేస్తాడు ఆయన. Again you get angry, మళ్ళీ మీకు ఏదైనా కోపం వచ్చింది ఎవరి మీద, he run away from you. మళ్ళీ ఆయన మీ దగ్గర నుంచి పారిపోయి వెళ్ళిపోతాడు. When you read the Bible, మళ్ళీ మీరు బైబిల్ చదువుకుంటే he comes back to you. మళ్ళీ ఆయనకు వచ్చేస్తాడు మీ దగ్గరికి. Then you read a story book, మళ్ళీ మీరు ఇంకో కథల పుస్తకం మీద చదువుతుంటే he run away from నేను you. విడిచిపెట్టి పారిపోయి వెళ్ళిపోతాడు. So you think Christ is coming and running and going and running and going and running race. అంటే యేసు క్రీస్తు వారు మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ రావడం, మీరు ఏదైనా తప్పు చేసినప్పుడు పారిపోయి వెళ్ళిపోవడం, మళ్ళీ పరిగెత్తుకుంటూ మీ దగ్గర రావడం, మళ్ళీ పారిపోవడం, ఇలాగ అటు ఇటు పరుగులెత్తేవాడు అనుకుంటారా? He says, ఆయన అంటున్నాడు, I will never, 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 never leave you. నేను ఎప్పటికెప్పటికెప్పటికెప్పటికెప్పటికెప్పటికెప్పటికి కూడా మిమ్మల్ని విడిచిపెట్టను. Kakario shitaparala sakadalara sakobaka. I will never, 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 never forsake you. నేను ఎన్నడూ కూడా నిన్ను ఎడబాయను అంటున్నాడు ఆయన. Yes or no? ఏమండి, అవునా కాదా? I am the true wine. నేను నిజమైన ద్రాక్షవల్లిని. All the others are duplicate wine. అంటే మిగిలినవన్నీ కూడా డూప్లికేట్ వైన్లు అనమాట. You are the branch. మీరు నేను మనం అందరం కూడా ఆ యొక్క ద్రాక్షవల్లికి తీగలమై ఉన్నాము. You tell me, మీరు చెప్పండి ఈసారి, how many of you seen grape wine? మీలో ఎంతమంది ద్రాక్ష తీగలను చూశారు? ద్రాక్షవల్లి దాని యొక్క తీగలను చూశారు ఎంతమంది? Okay, tell me. చెప్పండి ఈసారి. Any tree, ఏదైనా సరే పోనీ, ఏదైనా పాదు, any plant, ఏదైనా పాదు, ఏదైనా మొక్క in a week, ఒక వారం రోజుల్లో how many days the branch will get attached to the plant? ఆ వారం రోజుల్లో ఎన్నిసార్లు అన్నట్టుగా ఆ కొమ్మ ఈ యొక్క మ్రానికి లేకపోతే తీగకి అంటి పెట్టుకుంటా ఉంటుంది? 5 days, 5 రోజుల, 3 days. 3 రోజుల పాటు ఉంటుంది అలాగా? చెప్పండి చెప్పండి. చెప్పండి. మీరు నోళ్ళు తెరవబడాలి. How many hours per day the branch will go and plugged into the plant, and after 2 hours, దినములో ఎన్ని గంటల సేపు అన్నట్టుగా ఆ కొమ్మ వెళ్ళి ఆ యొక్క మ్రానికి అతుక్కున్నట్టుగా ఉండి ఓ 2-3 గంటల అయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చేసి వెళ్తాం? ఎన్నిసార్లు చేస్తుంది అలాగా? గట్టిగా చెప్పండి అందరూ కలిసి. ఇది ఎన్న సెల్ ఫోనా? చార్జ్ ప్లగ్. సెల్ ఫోనా? ఛార్జింగ్ అక్కడ ప్లగ్ లో పెట్టి మళ్ళీ తీసి ప్లగ్ లో పెట్టి తీయడానికి. How many hours, how many days the branch is attached to the vine? ఆ యొక్క ద్రాక్ష వల్లికి ఈ కొమ్మలో ఎన్ని రోజుల పాటు అన్నట్టుగా అతుక్కొని ఉంటుంది? Okay. సరే, Every day, ప్రతిరోజు the vine ఈ యొక్క ద్రాక్ష వల్లి gives the sap, the energy, the life, the juice into the branch. దానిలో నుంచి వచ్చేటువంటి యొక్క సారము లేక ఒక జీవము దానిని ఆ యొక్క కొమ్మలైనటువంటి వాటికి ఇస్తూ ఉంటుంది. Per day, how many times? ఎన్నిసార్లు ఇస్తా చెప్పండి? గట్టిగా చెప్పండి అందరూ. ఎన్నిసార్లు అంట? From the vine, ఈ యొక్క ద్రాక్ష వల్లిలో నుంచి the life goes into the branch. ఆ కొమ్మలలోనికి జీవం వెళుతుంది. How many days in a week? వారంలో ఎన్ని రోజుల పాటు వెళ్తూ ఉంటుంది? 1 second. 1 సెకండ్. If the life flow stops, ఈ లోపల నుంచి వెళ్ళే జీవం కనుక కొమ్మలోనికి వెళ్ళడం ఆగిపోతే అంతే, ఆ కొమ్మ wither. ఎండిపోద్ది ఆ కొమ్మ. I am the true vine. నేను నిజమైన ద్రాక్షవల్లిని. You are the branch. మీరే దాని యొక్క కొమ్మలై తీగలై ఉన్నారు. You are connected with Christ. మీరు క్రీస్తుతో కలపబడి ఉన్నారు. All the days of your life. మీ దినములన్నిట్లో కూడా ఆయనతో కలిసిపోయి ఉన్నారు అంతే మీరు. His supply ఆయన మనకు కావాల్సింది ఇస్తూ ఉన్నాడు. is all the time. ఆయనకి ఇచ్చేటువంటిది ఎల్లప్పుడూ ఇస్తూనే ఉంటాడు ఆ జీవాన్ని. The only problem is సమస్య ఎక్కడొచ్చింది అని అంటే we are not conscious. ఈ విషయం మనం తెలుసుకోకుండా ఉంటూ ఉన్నాం. అది సమస్య. All the time thinking about that person.
ఎల్లప్పుడూ thinking about this person, ఈ వ్యక్తిని గురించి ఆలోచించడం, thinking about what kana, pina, jana, మనకి ఏం sona. మనకి ఏం భోజనం తిందామా, ఎక్కడ పడుకుందామా, ఎక్కడ ఉందామా, వీటి గురించిన ఆలోచనే. He said about that to me. ఇదిగో పలానా వాళ్ళు ఇలా నాకు చేశారు ఇలాగా. He doesn't smile at me. ఆ వ్యక్తి నన్ను చూసి నవ్వలేదండి. You know what he said about me? అతను నా గురించి ఇలా అన్నాడు తెలుసా అండి? I did so much good, nobody is thankful. అరే నేను ఎంతమందికి ఇన్ని మేలులు చేశాను, ఎవడన్నా కృతజ్ఞతలు చెప్పడే. Your mind is full of the things of this world. మీ మనసు ఇహలోక సంబంధమైన వాటి మీదే ఉండిపోయిందండి. So you're not conscious of Christ in you. అందుకనే నీలో ఉన్న క్రీస్తుని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. The Bible says, బైబిల్ అంటూ ఉంది, as a man thinks in his heart, ఒక మనుషుడు తన యొక్క హృదయములో ఆలోచించిన దాన్ని బట్టి he become like this. అలాగనే ఏమని ఆలోచిస్తాడో అదే రీతిగా ఆ మనుషుడు ప్రవర్తిస్తూ ఉంటాడు. So what the devil will do? కాబట్టి అపవాది ఏం చేస్తున్నాడు? స్వాతరాజులు గారా, సువర్తరాజు గారా, Jesus is inside. యేసు లోపల ఉన్నాడు, Holy Spirit is inside. పరిశుద్ధాత్ముడు లోపల ఉన్నాడు. We cannot touch inside. అమ్మో లోపల మనం ముట్టుకోలేము ఇన్ని. I have to go to the mind. నేను మనసులోనికి వెళ్ళాలి, మెదడులోనికి. Fill him with all worry. అనేకమైన చింతలు ఈయన మెదడులో పెట్టేయాలి. At least he will only think about worry. కనీసం ఆ చింతల గురించే ఈయన ఆలోచించేటట్టుగా చేయాలి. As a man thinks, అప్పుడు మనుషుడు ఏమైతే ఆలోచిస్తాడో he will become worry. అప్పుడు ఈ మనుషుడు ఆ ప్రకారం అయిపోయాడు. Worry, 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 worry. He become a Mr. Worry. చింత 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 మిస్టర్ చింత అయిపోయాడు. So he doesn't draw from inside. కాబట్టి లోపల ఉన్నటువంటి క్రీస్తులో నుంచి వచ్చేటువంటి జీవాన్ని తోడుకుంటలేదు, తీసుకుంటలేదు అన్నమాట, చేదట్లేదు. No victory. కాబట్టి విజయం లేదక. Yes, my brother. This one truth. కానీ ఈ ఒక్క సత్యం, When you received Christ, క్రీస్తుని మీలో ఉన్నారని తెలుసుకున్నప్పుడు He came to dwell in your heart ఆయన మీ హృదయములో నివసించడానికి మీ లోనికి వచ్చాడని మీరు తెలుసుకుంటే with all His fullness, అప్పుడు ఆయన యొక్క సర్వ సంపూర్ణత, with all His blessings, ఆ ఆశీర్వాదములన్నిటితో కలిసి ఆయన నీలోనికి వచ్చేసాడు. So Saint Patrick, సెయింట్ ప్యాట్రిక్ అనేటువంటి ఆయన all the time conscious. ఎప్పుడు కూడా దేవునితో ఉండేటువంటి సహవాసాన్ని కలిగి ఉన్నాడు. Listen to me. వినండి, It is one thing I have 10,000 rupees in my pocket. నా జేబులో ఒక 10,000 రూపాయలు అనేటువంటిది ఉండటం ఒక విషయం. Imagine if I forget I have 10,000 rupees. ఒకవేళ 10,000 రూపాయలు నా జేబులో ఉంటుండగా జేబులో ఉన్నాయన్న సంగతి మరిచిపోయాను అనుకోండి. I go to a hotel to eat. నేను తినడానికి హోటల్లోకి వెళ్తాను. I forget I have 10,000 rupees. 10,000 రూపాయలు నా జేబులో ఉన్నాయన్న సంగతి మర్చిపోయాను. What will I eat? ఏం తింటాను? One time I got into the train. ఒకసారి నేను ట్రైన్లోకి ఎక్కా. TTR came to collect my ticket. టీటీ గారు వచ్చారు నా టికెట్ చూడడానికి. I am searching this pocket, నేను ఈ జేబు ఎత్తుకా, this pocket. ఈ జేబు ఎత్తుకా. I was so scared. భయం వేసేసిందక నాకు. Out of fear, ఇక భయంతో I didn't see this pocket. ఈ జేబులో చూసుకోలేదు నేను ఎక్కడ. And he is saying, oh, where is ticket? Where is ticket? అదే కానీ Sir, చూడండి నన్ను చూసి sir, I kept it here, sir. 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 మీ టికెట్ ఏదైనా సరికి నేనేం చేస్తానంటే అయ్యా 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 ఎక్కడెక్కడ పెట్టానయ్యా, అయ్యా ఉండే ఎక్కడెక్కడ పెట్టానయ్యా, ఓ వెతుక్కున్నా ఎక్కడక్కడ వెతుక్కున్నా. In my mind I thought, నా మనసులో అనుకున్నా I left it at home. నేను ఇంటికాడ ఇడిచిపెట్టేశాను అని అనుకుంటున్నా. I said, sorry, sir. నేను అన్న అయ్యా క్షమించండి అయ్యా, I forgot to, I didn't bring my ticket, sir. నేను నా టికెట్ తేలేదండి అయ్యా. Many years ago, చాలా సంవత్సరాల క్రితం he pushed me with all my baggage and the train started. నా బ్యాగ్లో నా సూట్ కేసులు ఇవన్నీ తీసుకొని నన్ను బయటికి గెట్టేసాడు. రైలు బండి వెళ్ళిపోయిందండి. It was not even a city in between. అది పట్టణం కూడా కాదు, మధ్యలో చిన్న ఊరది. I never had such a suit at that time. ఆ రోజుల్లో ఇంత చక్కని సూట్లు కూడా వేసుకోలేదులేండి. Then the TTR would have respected me little bit. కనీసం సూట్ అన్నా వేసుకొని ఉండుంటే కాస్త టీటీ గారు నాకు కాస్త రెస్పెక్ట్ ఇచ్చి ఉండేవాడు, గౌరవం ఇచ్చి ఉండేవాడేమో. This world will respect only the natural man, but that world respects what you are inside. ఏమండి, ఈ లోకం సూటు బూటు వేసుకొని బయటికి ఎంత డాబుగా కనబడితే దాన్ని చూసి గౌరవిస్తుందండి. అసలైన సరుకు లోపల ఉన్నదాన్ని చూసి గౌరవించే రకం కాదు ఈ లోకం. I was sweating and sweating and sweating because fear. అక్కడ భయముతో నాకు చెమట 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 పట్టేస్తూ వచ్చింది నాకు. I came. ఆ తర్వాత వచ్చాను. I wanted to take an auto.
ఒక ఆటో ఏదైనా పట్టుకొని I వెళ్దాం sat in the auto. ఆటోలో కూర్చున్నా, I put my hand here to take the money. డబ్బులు తీద్దాం కదని పై జేబులో చెయ్యట్టా. Babre, బాబరే, ticket was there. అయ్యా టికెట్ ఈ జేబులో ఉందండి. I had the ticket. టికెట్ ఉంది I am not conscious. కానీ అది టికెట్ ఉందన్న సంగతి నా మనసాక్షిలో తెలియలేదు, నాకు జ్ఞాపకం లేదు. Sweating, చెమట వచ్చింది, bhayam, fear, భయం వచ్చింది, trembling, వణికిపోవడం మొదలు పెట్టా, blood pressure, బీపీ పెరిగిపోయింది, heart palpitation, గుండె కొట్టుకుంటే ఎక్కువైపోయింది, sweating, చెమటంతా పట్టేస్తుంది. pushed out. అలాగే నేను రైలు బండ్లో నెట్టి వేయబడ్డా. All unnecessary. ఇవన్నీ అనవసరం కదా, జేబులో టికెట్ ఉంది ఇక్కడ. ఆ టికెట్ ఉందని తెలియక పోవుట వలన వచ్చిన పర్యవసానం. Beloved, ప్రియులారా, that's your problem. అదే మీ సమస్య కూడానే.